हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచిదానంద పరబ్రహ్మం నమస్కరిస్తూ భారత మాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్య ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు చతుస్సోపానోపదేశకులు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాములను నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాశీషులు. కృష్ణ భగవానుల వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ శుభమస్తు, శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్. అర్జున విషాద యోగము అంటే అర్జునుడు జీవునకు నా వాళ్ళు నేను అను బంధములో చిక్కుకొని ఏడ్చేదానికే అర్జున విషాద యోగము. యోగము అంటే కూడిక, కలయిక. జ్ఞానము కావాలను అను బాధపడినందుకే కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించను. అజ్ఞానులందరూ విషయాల కొరకు బాధపడతారు. జ్ఞానులు భగవంతుడు కావాలనని అని ఏడుస్తే భగవంతుడు దొరుకుతాడు. ఇదే అర్జున విషాద యోగము. రెండవది సాంఖ్య యోగము. భగవంతుడిని చేరుకున్నటకు కావలసిన సదుపాయం అంతా ఈ అధ్యాయమునందే ఉన్నది. మా ఉదాహరణము, చాలా ఆరోగ్యం బాగలేనప్పుడు పవర్గా ఉండే ఇంజెక్షన్ మందులు వాడి దానిని పోగొట్టి తదనంతరము నిదానముగా బాగు చేస్తారు. అట్లనే అర్జునుడు కూడా కృష్ణుడు ఏమేమి కావలసిన సదుపాయములను గురించి బోధించి అర్జునుని యుద్ధ సన్నిద్ధమునకు తయారు చేస్తాను. అర్జునుని మనసును మార్చి, సాంఖ్యయోగం అంటే బుద్ధియోగము, అందుకే అర్జునుని కూడా యుద్ధం చేసేకి రెడీ చేసినారు అన్నమాట. మూడవది కర్మయోగము. అర్జునుడు ఎట్లా చేయవలనని కృష్ణుడిని అడిగితే మొదలు కర్మయోగాన్ని చేయమనను. కర్మ అంటే పని అంటే మన మనస్సును హంస పైన కూర్చొని పెట్టుటే ఇదే పని. ఈ పని ఉంది. మొదట కర్మయోగాన్ని చేస్తే అంతర్ముఖము కర్మయోగాన్ని చేసినట్లు అవుతుంది. నాలుగవది జ్ఞానయోగము. కర్మ చేస్తా ఉంటే ఒక రోజు కాకుంటే ఇంకొక రోజుకైనా జ్ఞానము కలుగుతుంది. అందువలన దీనిని జ్ఞానయోగం అని పేరు. ఐదవది కర్మ సన్యాస యోగము. మోహాన్ని వదిలి పని చేసేదే. కర్మను వదలమని కాదు, మనలో ఉండే మోహాన్ని వదలమనేదే. జ్ఞానము కలిగిన తరువాత కర్మ తనంతట అదే వదిలిపోతుంది. అప్పుడు కర్మతో పని ఉండదు. కావున కర్మ పని కూడా సన్యాసము వదిలివేయవలేను. ఇల్లు వదిలి సంసారాన్ని వదలమని వాళ్ళు చెప్పలేదు. మనలో ఉండే కర్మలన్నింటినీ వదిలివేయమని చెప్పేది. అజ్ఞానం అనే కర్మను వదిలివేయించుకునేదే కర్మ సన్యాస యోగము. ఆత్మ సంయమ యోగము అంటే జ్ఞానము కలిగిన తరువాత ఆత్మ వేరు అనాత్మ వేరు అని విభజన చేయుటే ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఏడవది విజ్ఞాన యోగము. విభజన చేసే శక్తి కలిగినప్పుడు విశేషమైన జ్ఞానము కలుగును. అప్పుడు విజ్ఞాన యోగము అగును. జ్ఞానము కలిగిన తరువాత విజ్ఞాన యోగం అన్నమాట. ఎనిమిదవది అక్షర పరబ్రహ్మ యోగము. అక్షరుడు అంటే జీవుడు, పరబ్రహ్మ అంటే పరమాత్మ.
ఇద్దరు ఒకటే అని తెలుసుకునేది బ్రహ్మము అని తెలుసుకుంటాము. దీనినే అక్షర పరబ్రహ్మ యోగము అని అంటారు. 9వది రాజ విద్య రాజగుహ్య యోగము. గుహ్యము అంటే రహస్యము, అతి రహస్యము బట్టబయలు అని చెబుతూ ఉంటారు. అట్లే ఈ విద్య రహస్యము, కానీ ఇది అందరికీ కావలను. మహాత్ములు ఈ విషయాన్ని అందరికీ బోధించి తరింప చేస్తారు. అర్హత ఉన్న వారికి బోధించాలి, అక్కర లేని వారికి అజ్ఞానులకు బోధించకూడదు. అట్లే అందుకే రహస్యము అని అన్నారు. 10వది విభూతి యోగము. ఈ అధ్యాయమునందు విభూతి మహిమలను భగవంతుడు విశేషముగా ఎవరి యందు ఎట్లా ఉన్నాడు అని తెలిపెను. 11వది విశ్వరూప సందర్శన యోగము. ముందు అధ్యాయములో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశేషము ఉంది అని తెలిపాను. ఇప్పుడు అంతా నేనే, బ్రహ్మాండం అంతా నేనే, అన్ని జీవరాశులను నేనే అని తెలిపి విశ్వరూప సందర్శన యోగాన్ని చెప్పిండారు. 12వది భక్తి యోగము. ఇంతవరకు కృష్ణుడు ఎట్లా చేస్తే నన్ను పొందుతారు అని చెప్పాను. ఇప్పుడు అర్జునుడు తనంతకు తాను చేసేదే, తన అనుభవాన్ని తెలుసుకునేదే, మొదట భగవంతుని మీద భక్తి కలిగేదే మొదటి అంతస్తే భక్తి యోగము. 13వది క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. ఈ శరీరములో వాసము ఉండే భగవంతునికే క్షేత్రజ్ఞుడు అని పేరు. భక్తి కలిగిన తరువాత ఈ క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అని తెలుసుకుంటాము. 14వది గుణత్రయ విభాగ యోగము. గుణములను కూడా వేరు చేసి ఏ గుణముతో భగవంతుని చేరువచ్చునని తెలుసుకునేది శక్తి కలుగుతుంది. గుణములు అంటే 3: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఏ గుణముతో మనము భగవంతుని పొందవచ్చునో ఆ గుణమును తెలుసుకునే శక్తి ఈ గుణత్రయ విభాగ యోగమునందు తెలుసుకుంటాము. 15వది పురుషోత్తమ ప్రాప్తి యోగము. గుణాలను ఎప్పుడు వేరు చేస్తామో అప్పుడు మనలో పురుషోత్తముడు ప్రాప్తి అవుతాడు. అందుకే పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు. 16 దైవాసుర సంపద్విభాగ యోగము. పురుషోత్తముడు ప్రాప్తి అవుతూనే దైవీ గుణాలు, ఆసురీ గుణాలను విభజన చేసే శక్తి మనలో కలుగుతుంది. అందుకు ఇది దైవాసుర సంపత్తి విభాగ యోగము అంటారు. 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ బాగా కలిగిన తరువాత 3 గుణములను విశేషముగా భాగము చేసి భగవంతునిలో చేరుతాము. శ్రద్ధ కలిగి ఈ 3 గుణాలను విభాగము చేసి శ్రద్ధాత్రయ విభాగ యోగమును తెలుసుకుంటాము. 18 మోక్ష సన్యాస యోగము. మోక్షము కూడా ఒక కోరిక కాబట్టి అది కూడా సన్యాసము, విడుదల చేయవలనని తెలుస్తుంది. అందుకు మనలో మోక్ష సన్యాస యోగముని 18వ అధ్యాయమును తెలిపినారు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించేది. ఈ అవకాశముని ఇచ్చిన రామచైతన్య స్వాముల వారికి నా హృదయ నమస్కారములు, పాదాభివందనములు. హరి ఓం తస్సత్. శుభాశీషులు శుభమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. 18 అధ్యాయాలు చక్కగా ముక్తసరిగా మొత్తం బోధించావమ్మ అందరికి. ఓం నమో నారాయణాయ. ఎక్కడ రత్నమ్మ గారు? ఏమ్మా పూజిత మాట్లాడతావా? లేదు సార్. ఏమ్మా రత్నమ్మ? స్వామి గారు నమస్తే. ఆరంభం చేయి. ఓం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం లక్ష్మణార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. గురుదేవాయ లక్ష్మణార్యాయ సంతు మే జన్మ జన్మని.
గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం లక్ష్మణార్య నమో నమః. బ్రహ్మశ్రీ జగద్గురువు వేదాంతం లక్ష్మణార్యుల వారి పాద పద్మములకు శతకోటి వందనములు. బ్రహ్మశ్రీ సద్గురువు మామగారు అయినటువంటి డిఎన్ శాస్త్రి గారి పాద పద్మములకు నమస్సుమాంజలి. బ్రహ్మశ్రీ సద్గురువు శ్రీరామ చైతన్య స్వామి గారి పాద పద్మములకు నమస్సుమాంజలి. మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా వందనములు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నరక చతుర్దశి రేపటి రోజు దీపావళి. మరి దీపావళి పండుగను గురించి మనకు గురువు గారు పండుగల రహస్యాలను గురించి వేదాంతము జ్ఞానరత్నములు అన్నటువంటి గ్రంథం నందు పండుగల యొక్క పరమార్థాన్ని మనకు చక్కగా వివరించి చెప్పారు. పండుగకు అర్థము ఒకటి అయితే పరమార్థము మరొకటి. అర్థము అన్నది మనం తెలుసుకొని వ్యవహారంలో పండుగలు జరుపుకుంటూ ఉన్నాము. మనకు తెలియనిది కనుక పరమార్థాన్ని కూడా గుర్తించి ఆ బ్రహ్మానందమును పొందడమే పండుగ యొక్క అంతరార్థం. ఇక దీపావళి పండుగను తీసుకుంటే ఈ దీపావళి పండుగను మనము కలియుగంలో జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఈ దీపావళిని త్రేతాయుగంలో కూడా జరుపుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో కూడా దీపావళి పండుగను జరుపుకున్నారు అన్నమాట. మరి త్రేతాయుగంలో విజయదశమి దసరా పండుగ వస్తుంది కదా పోయిన నెలలో. విజయదశమి రోజే రావణుడి యొక్క సంహారము జరిగింది. రావణాసురుడిని చంపేశాడు శ్రీరాముడు. మరి రావణాసురుడు మరణించిన తరువాత మరి ఆ లంకారాజ్యాన్ని విభూషణకు అప్పగించి రాముడు, సీత, లక్ష్మణుడు, ఇక ఆంజనేయుడు పరివారము అందరూ కలిసి అయోధ్య నగరానికి వస్తారు. అంటే మనకు దసరా పండుగ నుండి దీపావళి పండుగకు మధ్యలో 20 రోజులు సమయం అన్నమాట. ఈ 20 రోజుల కాలం పట్టింది ఎక్కడ లంక నుంచి వాళ్ళు అయోధ్యకు రావడానికి. ఇప్పుడైతే అయోధ్యకులో వస్తారో రాముడు సీతా సమేతంగా, అప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు వారందరూ కూడా ఎంతో సంబరముతో మా రాముడు వస్తూ ఉన్నాడు, మా సీతమ్మ వస్తూ ఉంది అనేసి, మా లక్ష్మణుడు వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆనందముతో ఇంటి ముందు దీపాలను వెలిగించి వారి కోసం ఎదురు చూస్తూ ఎంతో సంబరముగా పండుగను జరుపుకుంటారు. అందుకే దానిని దీపావళి పండుగ అన్నారు. ఇంటి ముంగిట దీపాలను వెలిగించి నూతన వస్త్రాలను ధరించి పిండి వంటలను చేసుకొని సంతోషముగా ఆనందముగా జరుపుకునేది దీపావళి. అలాగా మా రాముడు వస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆనంద పారవశ్యముతో ఆ కాలంలో ప్రజలు జరుపుకున్నారు దీపావళి పండుగ. ఇక ద్వాపర యుగం భాగవతంలో మనకు వస్తుంది కదా నరకాసుర వధ. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి నరకాసురుడు అన్నటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా క్రూరమైనటువంటి వాడు. మరి అటువంటి నరకాసురుడిని సంహారం చేయవలసిందే. రాక్షసులు అన్నవాడు ఎప్పటికైనా చావలసిందే. మరి ఆ నరకాసురుడికి తల్లి చేతనే మరణము అనే శాపం ఉంటుందన్నమాట. తల్లి ద్వారానే మరణిస్తాడు ఈ నరకాసురుడు అని మనకు భాగవతంలో కథారూపంగా విన్నాము. మరి నరకాసురుడు ముఖ్యముగా ఆడవాళ్ళనందరినీ కూడా చెరపట్టి చెరసాలలో బంధించేవాడట. అట్లాగా నరకాసురుడు 16,000 మంది గోప బాలికలను బంధించి ఉంచాడు. తన యొక్క చెరసాలలో 16,000 మంది గోప బాలికలను అమ్మాయిలను బంధించి ఉంచాడట నరకాసురుడు.
మరి వాడు చేసినటువంటి క్రూరాలు ఘోరాలు ఇన్ని కాదు, ఎన్నో ఘోరాలు చేస్తూ ఉండేవాడు నరకాసురుడు. మరి ఎప్పుడైతే అట్లాగా చేస్తూ ఉన్నాడో మరి అటువంటి రాక్షసుని సంహరించాల్సిందే కదా. అందుకని కృష్ణుడు సంహారం చేయడానికి బయలుదేరుతాడు. అప్పుడు సత్యభామ నేను కూడా వస్తాను యుద్ధం చూడడానికి అనేసి కృష్ణుడి వెంట సత్యభామ కూడా బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యభామ నేనే బాణాలు వేస్తాను అని కృష్ణుడు సరే అంటాడు. ఎందుకంటే నరకాసురుడికి ఆ తల్లితో చేతనే మరణము కదా. మరి ఆ ప్రకారంగా సత్యభామ బాణాలు వేయగా నరకాసురుడు మరణిస్తాడు. మనకు అది పురాణంలో భాగవతంలో కథారూపకంగా విన్నాం. అంటే తల్లి ద్వారానే నరకాసురుడు మరణించినాడు. మరి కొన్ని గ్రంథాలలో అయితే సత్యభామ ముందరగా ఉంటే వెనక నుంచి కృష్ణుడు వేశాడు అని కూడా చెప్తారన్నమాట. అయితే మనం అంతరార్థంగా తీసుకున్నా కూడా తల్లికి ప్రేరణ ఇచ్చేది ఎవరు? పరమాత్మయే కదా. సాత్విక ప్రకృతి గాయత్రి మాత తల్లి అయితే ఆ తల్లికి ప్రేరణ శక్తిని ఇచ్చింది ఎవరు అంటే పరమాత్మ స్వరూపమే. ఆయనలోని శక్తియే అమ్మవారు. ఈ ప్రకారంగా ఈ నరకాసురుడు అన్నటువంటి రాక్షసుడు వధింపబడ్డాడు. మరి నరకాసురుడు అన్నటువంటి వాడు చచ్చిపోయాడు కాబట్టి అప్పుడు పట్టణంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషముతో ఆనందంతో పండుగ జరుపుకుంటారు. ఇంటి ముందు దీపాలను వెలిగించి ఆనందంగా జరుపుకునేది దీపావళి పండుగ. మరి ఇక్కడ మనము అంతరార్థం ఎప్పుడో వాళ్ళు రాక్షసుడు ఉన్నాడు చంపినారు కాబట్టి పండుగ చేసుకున్నారు. మరి ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉన్నాము వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ. ఇప్పుడు నరకాసురులు ఎక్కడున్నారు అంటే మనలోనే ఉన్నాడు నరకాసురుడు. ప్రతి మనిషిలో ఒక నరకాసురుడు ఉండనే ఉన్నాడు. వాడిని సంహరించడమే మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం. మరి నరక చతుర్దశి ఈరోజు ఏమిటి అంటే నరక చతుర్దశి. చతుర్దశి అంటే 14 చతుర్దశి అంటే మరి ఏమిటి ఆ 14 అంటే మనలోని జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిపితే మొత్తము 14 అయినాయి. మరి 14వ స్థానంలో ఉన్నది ఏమిటి అంటే అహంకారము. మరి ఈ అహంకారమే నరకాసురుడు. ఎంతకాలం అయితే మనము ఈ అహంకారము అంటే ఇక్కడ అజ్ఞానము అన్నటువంటి అహంకారము. ఏమిటి అజ్ఞానము? దీనినే మూల అజ్ఞానము, మూల అవిద్య అని కూడా చెప్తారు. భగవంతుని తెలియని తనమే అజ్ఞానము. మరి అటువంటి అజ్ఞానముతో జీవించి మరణించిన తర్వాత ఏమవుతున్నాము అంటే నరకానికే పోతాము. పాపకర్మలు చేస్తూ అజ్ఞానముతో కూడుకొని దుష్టకార్యాలు చేసేవాళ్ళు తప్పకుండా నరకానికే పోతారు. ఒకవేళ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయినా ధర్మకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు స్వర్గానికి పోవచ్చు. అయితే కేవలము పాపాలు మాత్రమే అంటే కేవలం స్వార్థముతో జీవించే వారికి ఏ లోకాలు అంటే నరక లోకమే. త్రివిధం నరకశ్చేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. నరకానికి ద్వారములు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఇక్కడ పరమాత్మ 3 ద్వారాలు ఉన్నాయని గీతలో చెప్పాడు. త్రివిధం నరకశ్చేదం, నరకానికి ద్వారాలు 3 ద్వారాలు ఉన్నాయనా. ఒకటి కామము, రెండవది క్రోధము, మూడవది లోభము. మరి ఇవి 3 మనలో ఎప్పటికీ ఉండనే ఉన్నాయి. కామం అంటే కోరిక,
మన మనస్సు కోరుకోకుండా ఒక్క క్షణమైనా ఉంటుందా? ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒక సంకల్పం. మనలో వచ్చే ఈ సంకల్పాలే కోరికలకు ఉసిగొలుపుతూ ఉన్నాయి. కావాలి అన్నటువంటి కోరిక ఉంది కాబట్టే దానికోసము పరితపిస్తూ పోతూ ఉన్నాము. ఇక రెండవది ఏమిటి? క్రోధం. మనము కోరుకున్నది లభించింది అంటే సంతోషం, ఆనందం, పొంగిపోతాం. అబ్బా, నేను అనుకున్నవన్నీ నెరవేరినాయి, నేనేం కోరుకున్నాయో అవన్నీ లభించినాయి అని పొంగిపోతాము. అది కూడా ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఆనందము. తిరిగి మన మనస్సు ఇంకొక దాని వైపుకు పోతుంది. ఒకవేళ కోరుకున్నది మనకు లభించలేదు, అనుకున్న పని నెరవేరలేదు, మనం చెప్పిన మాట ఎదుటి వాళ్ళు వినలేదు, అప్పుడేమొస్తుంది మనలో? క్రోధం, కోపం వస్తుంది. అందుకే చెప్తూ ఉంటాము, కోపం వస్తే నేను మనిషిని కాదు అని. ఏమైపోతాము? కోపం వస్తే మనిషి కాస్త పశువు అయిపోతూ ఉన్నాడు. కనుక ఈ క్రోధము అన్నది కూడా నరకానికి తీసుకుపోయేది. ఇక మూడవది లోభం, పిసినారితనం. ఎవరికి ఒక్క మెతుకు కూడా పెట్టకుండా ఉండేవారు. ఏ మాత్రము ₹1 కూడా దానం చేయకుండా కేవలము వారి యొక్క స్వార్థం కొరకు, వారి కోసమే ఉపయోగించుకుంటూ ధనాన్ని జీవించేవారు. మన దగ్గర ఉన్నటువంటి ₹10లో ఒక ₹1/2 దానం ఇచ్చినా కొంచెమన్నా పుణ్యఫలం లభిస్తుంది, ఇతడికి కొంచెం సహాయం అందుతుంది. అట్లా లేకుండా, అందుకే అంటారనమాట పరమలోబిలి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడంట. ఎందుకు? ఇలాగ తోలాడు అనుకో, ఆ చేతికి ఉన్నటువంటి అన్నము మెతుకులు కింద పడి కాకి తినేస్తుంది అన్నటువంటి పిసినారితనం, లోభి. కనుక కామము, క్రోధము, లోభము అన్నటువంటి ఇవి 3 కూడా నరకానికి తీసుకొని వెళ్ళేవి. మరి ఇవి 3 కూడా ఏ సంబంధితం అంటే అజ్ఞాన సంబంధితము, అహంకార సంబంధితము. కనుక మనలో అహంకారము అన్నటువంటి అజ్ఞానము ఉన్నంత వరకు యముడు మాత్రం కాసుకొని ఉంటాడు. ఎప్పుడైతే మనము తల్లిని ఆరాధిస్తూ శుద్ధ సాత్విక ప్రకృతి గాయత్రి మాతను ఉపాసన చేయడం ద్వారా, అంటే మన యొక్క మనసును హంస పైన లగ్నము చేసి గురువు గారు చెప్పినటువంటి సోహంభావ ధ్యాన నిష్టలో మనము ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది? మనలో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతరేంద్రియమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా వాటి వాటి వృత్తుల నుంచి ఉపసంహరింప చేసుకొని అన్నీ కూడా నిశ్చల స్థితిని పొందుతాయి. మరి ఎప్పుడైతే ఈ నిశ్చల స్థితిని మనమైతే ఎప్పుడైతే పొందుతూ ఉన్నామో అప్పుడు మనలో ఈ అహంకారము అన్నటువంటి అజ్ఞానము ఉండదు. మరి ఆ అహంకారాన్ని ఎవరు సంహరిస్తూ ఉన్నారు అంటే అమ్మవారే, శుద్ధ సాత్విక ప్రకృతి గాయత్రి మాతయే. తల్లి చేతిలో నరకాసురుడు చావడము అంటే మనలో ఉన్నటువంటి నరకాసురుడు అన్నటువంటి అహంకారుడు చచ్చేది ఎవరి ద్వారా అంటే తల్లి ద్వారానే. ఎప్పుడైతే మనము ఆ తల్లిని సేవిస్తామో, ధ్యానిస్తామో అప్పుడే మనలోని అహంకారము అన్నటువంటి నరకాసురుడి యొక్క వధ, మరణము అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే నరకాసురుడు లేడో ఇక యముడు రాడు కదా. అందుకే యమ తర్పణం అన్నాడు. యముడికి తర్పణము వదిలిన వారమే అవుతాము అని. ఇలాగా నరక చతుర్దశి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము అన్నటువంటి అహంకార పూరితమైనటువంటి నరకాసురుడిని ధ్యానము ద్వారా సంహరింప చేసుకోవడమే నిజమైనటువంటి నరక చతుర్దశి అంటే అర్థం. మరి తర్వాత వచ్చేది ఏమిటి? దీపావళి. దీప ప్లస్ ఆవలి, దీపావళి అన్నమాట.
ఆవలి అంటే సమూహము, గుంపు అని అర్థం. దీపముల యొక్క సమూహమునకే దీపావళి అన్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత అని భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగంలో పరమాత్మ చెప్పాడు అర్జునుడికి. అర్జునుడు అంటే ఎవరు? మనమే. మనందరికీ భగవంతుడు భరోసా ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రతి నిత్యము కూడా తేషాం సతతయుక్తానాం ఎల్లవేళలా యుక్తత్వం కలిగి జ్ఞాననిష్టను ఆచరిస్తారో దదామి బుద్ధి యోగం తం, అటువంటి వారికి బుద్ధి యోగమును అంటే జ్ఞాన యోగమును నేను ప్రసాదిస్తాను అంటున్నారు. అయితే మనం ఏం చేయాలి? కర్మయోగము చేయాలి. కర్మయోగం చేయడం మానేసి కర్మకాండను చేస్తూ ఉన్నాం. మనము చేసేటటువంటి పనులన్నీ ఏమిటి అంటే కర్మకాండలు. కర్మకాండలో మునికి ఉన్నంత వరకు మనకు బుద్ధి యోగం రాదు, జ్ఞానయోగం రాదు. ఎప్పుడైతే కర్మయోగములో ఉంటామో, కర్మయోగము అంటే ఏమిటి? ధ్యానమే. యోగము అంటే కలయిక. దేని యొక్క కలయిక? మనస్సు హంస యొక్క కలయికకి యోగము అని పేరు. మన మనస్సును మనము కలుపుతూ ఉన్నాము. దేనితో? ఇంద్రియాలతో కలుపుతూ ఉంటాం అన్నమాట. 5 ఇంద్రియాలతో మనసును కలిపి ప్రాపంచిక విషయాలలో మునిగి ఉన్నంత కాలము దానికి కర్మ కాండే కానీ అది యోగం ఎప్పటికీ కాదు. కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే ఈ మనస్సును మనలోని హంసతో జతపరిస్తే దానికే కర్మయోగము అని పేరు. భగవద్గీతలో మనకు పరమాత్మ చెప్పిందంతా కూడా కర్మయోగము చెయ్యి, జ్ఞానయోగమునిస్తాను. కర్మయోగం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి బుద్ధి యోగమును జ్ఞాన యోగమును ప్రసాదిస్తారు. మరి ఎప్పుడైతే ఆ జ్ఞాన యోగాన్ని అంటే జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో తేషామే వానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్తో జ్ఞాన దీపేన భాస్వత. అర్జున, ఎప్పుడైతే నీవు కర్మయోగాన్ని ఆచరిస్తావో అప్పుడు నీకు బుద్ధి యోగాన్ని అంటే జ్ఞాన యోగాన్ని ప్రసాదిస్తాను. మరి అటువంటి జ్ఞాన యోగము ద్వారా మనలోని అజ్ఞానం అన్నటువంటి చీకటి తొలగిపోయి జ్ఞానం అనే దీపముతో ప్రకాశము అన్నది కలుగుతుంది. జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానం అనే దీపము ద్వారా ప్రకాశింపచేస్తాను అని పరమాత్మ గీతలో మనకు చెప్పాలి అంటే ఒక భరోసానిచ్చాడు. నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నన్ను ధ్యానించినావా నీకు జ్ఞానాన్ని ఇస్తాను. మరి ఆ జ్ఞాన దీపాన్ని పొందడమే దీపావళి పండుగ యొక్క అంతరార్థం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఎప్పుడైతే జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటామో అది దీపావళి అంటే. మరి జ్ఞాన దీప దానము అంటారు. సామాన్యంగా కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు దీపాలను దానంగా ఇస్తూ ఉంటారట. కొన్ని ప్రాంతాలలో ఎంతమందికి దీపాలను దానంగా ఇస్తే అంత పుణ్యఫలం వస్తుందని చెప్పేసి. అయితే మనము భౌతికముగా దీపాలను దానము ఇవ్వచ్చు. అయితే ప్రధానముగా జ్ఞాన దీపాలను మనం దానం చేయాలి. ఎట్లాగా అంటే మనము జ్ఞాన దీపముతో మిగతా వారిలో ఉన్నటువంటి జ్ఞాన దీపాలను వెలిగించాలి. ఒక దీపము తాను వెలుగుతూ అనేక దీపాలను కూడా వెలిగిస్తూ ఉంది కదా. ఒక్క దీపాన్ని మనం వెలిగించుకొని ఆ దీపం ద్వారా మనము కొన్ని వందల దీపాలను కూడా వెలిగించవచ్చు. అట్లాగే మనము మనలో ఉన్నటువంటి
జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు ఎవరు? మనలోని పరమాత్మయే. మరి పరమాత్మ యొక్క కృప ద్వారా ఆ మనలోని జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని మనము తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మనము ఎంతమందికి పంచగలిగితే, ఎంతమందికి మనం చెప్పగలిగితే అంత జ్ఞాన దీపము దానము చేసిన వారం అవుతాము. ఒక 10 మందికి చెప్పినా చాలు, లేదు నలుగురికి చెప్పినా చాలు. లక్ష్మణారులు ఇచ్చినటువంటి జ్ఞానామృతాన్ని, ఈ జ్ఞాన దీపాన్ని నలుగురికి పంచినా చాలు, మన యొక్క జన్మ ధన్యమైనట్లే అన్నమాట. కనుక జ్ఞాన దీప దానము చేయాలి. తర్వాత టపాకాయలు, మామూలుగా దీపావళి పండుగ అంటేనే ప్రధానమైనది ఇంటి ముందు దీపాలు వెలిగించడము, పిల్లలకైతే ఇష్టమైనవి టపాకాయలు కాల్చడం. చిన్నప్పుడు మేము కూడా విపరీతంగా కాల్చేవాళ్ళం. మరి నరక చతుర్దశి రోజు టపాకాయలు ఎక్కువగా కాల్చేవాళ్ళం చిన్నప్పుడు. ఎందుకంటే నరకాసురుని ఆ టపాకాయలతో చంపడం అని అన్నమాట. ఆ రోజు సత్యభామ బాణాలు వేసి నరకాసురుని చంపితే, ఇప్పుడు మనం నరకాసురుడి యొక్క సంహారము అని చెప్పేసి రకరకాల బాంబులు, చిచ్చుగుడ్లు, రాకెట్లు అనేసి రకరకాల టపాకాయలను కాలుస్తూ ఉంటాం. మరి రేపు టపాకాయలు కాలుస్తారు, అప్పుడు సంతోషంతో ఆహా నరకాసుడు చచ్చిపోయినాడు అన్నట్టు ఆనందంతో కాల్చేది. ఇక్కడ ఏమిటి ఆ చిటపటాకులు? చిటపట అని శబ్దాలు వస్తూ ఉంటాయి కదా, చటపటాసులు అంటారు. మరి ఏమిటి ఆ చిటపటాకులు అంటే మహాత్ముల యొక్క, గురువుల యొక్క ఉపనిషత్తు ప్రవచనములే చిటపటాసులు అన్నారు. గురువు చెప్పేటటువంటి ఉపనిషత్తు వాక్యాలు, శృతి వాక్యములు, వాటిని మనము ఎంత బాగా శ్రవణము చేస్తే, మరి అందులో చెప్పిన ప్రకారముగా సాధన చేస్తే అప్పుడే జ్ఞాన దీపావళి అవుతుంది. అందుకే ముందుగా ఏం కావాలి? శ్రవణము కావాలి. మహాత్ముల యొక్క ప్రవచనములను మనము శ్రవణము చేయాలి, మననము చేసుకోవాలి, వీలైతే అధ్యయనము చేయాలి. గ్రంథాలను చదువు వచ్చిన వాళ్ళు అధ్యయనం చేయవచ్చు, చదువు రాని వాళ్ళు మహాత్ముల యొక్క ప్రవచనాలను విని మననం చేసుకుంటూ సాధన చేయవచ్చు. దానినే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అన్నారు. మరి ఎప్పుడైతే మనము ఆ నిధిధ్యాసనములో ఉంటామో అప్పుడే మనలోని జ్ఞాన దీపము అన్నది వెలుగుతుంది. ఇక ఈ దీపావళికి సుఖరాత్రి అని కూడా ఒక పేరు. సుఖనిద్ర పోతారు సుఖరాత్రి అని. ఎలాగా అంటే దీపావళి పండుగ రోజు ఇంటి ముందర దీపాలన్నింటినీ వెలిగించి తలుపులన్నీ తెరిచి నిద్రపోయేవారట. పూర్వకాలంలో అయితే ఎక్కువగా బయట నిద్రపోయేవాళ్ళు. ఎండాకాలం అయితే అందరు బయట మంచాలు వేసుకొని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు స్థలాలే లేవనుకోండి, బయట పడుకునేదే లేదు. మరి సుఖరాత్రి అంటే ఏమిటి అంటే ఇంటి ముందు దీపాలను వెలిగించి తలుపులన్నింటినీ తెరిచి నిద్రపోవడాన్ని సుఖరాత్రి అన్నా. మరి ఈ కాలంలో మనము తలుపులన్నీ తెరిచి నిద్రపోతే ఏమైతుంది? దొంగలు ఇంట్లో ప్రవేశించి అన్ని దోచుకొని పోతారు. తలుపులన్నీ వేసుకున్నా కూడా తలుపులను పగలగొట్టి దోచుకొని పోతూ ఉన్నారు. ఇంకా తలుపులు తెరిచి ఉంటే అది సాధ్యం కాదు. అయితే ఇక్కడ కూడా మనకు గురువు గారు అంతరార్థం చెప్పారు. మరి ఏమిటి ఆ అంతరార్థము అంటే సుఖనిద్ర అంటే యోగ నిద్ర. యోగ నిద్ర. మరి దీపాలు వెలిగించడము అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని, ఏమిటి ఆ తలుపులు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అన్నటువంటి ఈ దేహత్రయాన్ని తెరచేసి ఓపెన్ చేసేసాం. అలాగా తెరచేసి జ్ఞాన దీపము వెలుగుతూ ఉంటే మనలో హాయిగా యోగ నిద్రలో ఉండడమే సుఖరాత్రి, సుఖ నిద్ర, యోగ నిద్ర.
కనుక అటువంటి యోగ నిద్రను మనము పొందాలి. అది ఏ దీపావళి అన్నారు. ఇక మనలోని బుద్ధి అన్నది 7 విధములుగా చెప్పారన్నమాట. పండ, మేధ, చార్వి, చత్వ, గృహిత, శ్రౌత, ప్రతిభ అని మనలో ఒకే బుద్ధి 7 విధాలుగా ఉంటుంది అన్నారు. ఒకటి పండ. పండ అంటే అర్థము తత్వజ్ఞానాన్ని చక్కగా తెలుసుకునే బుద్ధి. మనము ప్రతిరోజు స్వామిగారు చెప్పేటటువంటి ప్రవచనాలను బాగా శ్రవణం చేస్తున్నాము అంటే అక్కడ ఏ బుద్ధి పనిచేస్తూ ఉంది? మనలో పండ అనే బుద్ధి బాగా పనిచేస్తూ ఉంది. అందుకనే మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. పండ అంటే తెలుసుకునే బుద్ధి. దేనిని? తత్వజ్ఞానమును, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే బుద్ధికే పండ అని పేరు. ఇక రెండవది మేధ. మేధ అంటే ఏమిటి అంటే విన్నదానిని మరవకుండా ఉండే బుద్ధి. విన్నదానిని మనము మరిచిపోకుండా మననం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? మనలో మేధస్సు పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. కనుక విన్నటువంటి జ్ఞానాన్ని మరవకుండా ఉండే బుద్ధిని ఏమన్నారంటే మేధ అంటారు. ఇక మూడవది చార్వి. ఊహ అపోహల యందు నైపుణ్యము కల బుద్ధి. ఇక్కడ 2 మాటలు చెప్పారు. ఒకటి ఊహలు, మరొకటి అపోహలు. ఈ రెండింటికి తేడాను బాగా గుర్తించాలి. ఊహలు అంటే ఏమిటి? లేని వాటిని ఊహించుకోవడం. నాకు మేడలు లేవు, మేడల్లో ఉన్నట్లుగా, కార్లలో తిరుగుతూ ఉన్నట్లుగా, విమానంలో పోతున్నట్లుగా ఊహించుకోవడం. అందుకే వాటిని పేక మేడలు కడుతూ ఉన్నామంటారు కదా. అలాగా ఊహలలో తేలిపోతూ ఉంటారు కొందరు. మరి అట్లాగా ఊహలలో పోయేదాన్ని పోవడము. మరొకటి అపోహలు అంటే ఉన్నది ఒకటైతే మరొక విధంగా భావించడం. తాడును చూసి పాము అనుకోవడం, అది అపోహ. ఉన్నది తాడైతే పామని భ్రమపడడం అపోహ. ఇట్లాగా ఊహలలో ఉండకూడదు, అపోహలకు గురి కాకుండా ఉండే బుద్ధి. అందుకే ఊహ అపోహల యందు నైపుణ్యము కలిగి ఉండాలి. గాలి మేడలు కడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. మనము ఏది సాధ్యమో, దేనిని మనం సాధించాలి అని మనం బేరీజు వేసుకొని ఆ ప్రకారంగా దానికోసం ప్రయత్నం చేయాలి, కానీ ఊహలలో తేలిపోవద్దు. అలాగే ఉన్న దానిని ఉన్నట్లుగా తెలుసుకోవాలి, కానీ వేరే దానిగా గుర్తించవద్దు. అందుకే ఈ రెండింటిలో నైపుణ్యం కలిగి ఉండాలి అన్నారు. ఊహ అపోహల యందు నైపుణ్యము కల బుద్ధికి చార్వి అని పేరు. ఇక నాలుగవది చత్వ. చత్వ అంటే ఓర్పు కలిగినటువంటి బుద్ధి. మనకు ఏవైనా సంశయాలు వస్తూ ఉంటాయి, క్లాసెస్ విన్న తర్వాత సంశయాలు వస్తూ ఉంటాయి కదా. వాటిని మనము గురువులను సమయాన్ని చూసుకొని అడగాలి. అడిగిన తర్వాత గురువు చెప్పేటప్పుడు మనము విసుగు చెందకుండా వినడం. ఏదో గురువుని ఒక్క మాట అడిగితే గంట సేపు చెప్తున్నాడే అని అనుకోకుండా విసుగు చెందకుండా వినే బుద్ధి, దానిని చత్వ అన్నారు. పండ, మేధ, చార్వి, చత్వ, గృహీత అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా గుర్తించే బుద్ధి. యథార్థం ఏదో దానిని గ్రహించే బుద్ధిని గృహీత అన్నారు. తర్వాత శ్రౌత. శ్రౌత అంటే పెద్దల పట్ల, గురువుల పట్ల భక్తి, సేవాభావము, గౌరవ భావము కలిగి ఉండడం శ్రౌత అంటే. ఇక ప్రతిభ అంటే చక్కగా ఉపన్యాసం చెప్పే బుద్ధి. మనము ఒక ఉపన్యాసం చెప్పాలి, ఒక ప్రవచనం చేయాలి అంటే అది ఎలా ఉండాలి? వినే వాళ్ళకు ఆసక్తిని కలిగించేదిగా ఉండాలి. అంతేకాదు మనము చెప్పేటప్పుడు మధ్య మధ్యలో
భగవద్గీత వాక్యాలను, ఉపనిషత్తు వాక్యాలను కూడా తీసుకొని వివరించి చెబితేనే వాళ్ళు బాగా గ్రహిస్తారు. ఇది నా మాటగా చెప్తున్నానని చెప్తే ఎవరు వినరు. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు, ఈ ఉపనిషత్తుల మహర్షి ఇలా చెప్పాడు అంటే అప్పుడు నమ్ముతాం. కాబట్టి అట్లాగా శృతులను కానీ స్మృతులను కానీ మనము ఉదాహరణగా తీసుకొని, ఉదాహరణగా కాదు, వాటి యొక్క వాక్యాలను మనం తీసుకొని చెప్పే బుద్ధికి ప్రతిభ అని పేరు. ఈ ప్రకారంగా 7 రకాలుగా మనలో బుద్ధి ఉంది. మరి పండ అన్నటువంటి ఈ బుద్ధిని, అంటే తత్వజ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి బుద్ధిని బ్రహ్మైక్యము చేసుకోవడమే పండుగ. అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మములో మన ఈ బుద్ధిని విలీనము చేసుకుంటే అదియే పండుగ. బ్రహ్మానందమును పొందడమే పండుగ యొక్క పరమార్థము. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాననిష్టను ఆచరించి ఈ పరమార్థాన్ని గ్రహిస్తారని భావిస్తూ హరి ఓం తస్సత్. హరి ఓం తత్సత్. ఓం. మాతృమూర్తి రత్నమ్మ గారు ఎంతవరకు దీపావళి పండుగ అనేటువంటి అంశాన్ని చక్కగా అన్ని విధాల స్వామివారు ఇచ్చినటువంటి వేద రహస్యములలో, అంతేనమ్మా, వేదాంతము జ్ఞానరత్నములు, వేదాంత జ్ఞానరత్నములు, దాంట్లో స్వామివారు దీపావళి పండుగ గురించి చక్కగా ఆ శ్లోకాలు కూడా భగవద్గీతలో శ్లోకాలు చెప్పారు కదా. ఆ శ్లోకాలను ప్రామాణికంగా తీసుకుని స్వామివారు దీపావళి పండుగ గురించి చెప్పడం జరిగింది. దాని యొక్క విషయాన్ని అన్ని అంశాలతో క్రోడీకరించుకుని చాలా అందముగా చక్కగా రత్నమ్మ గారు చెప్పారు. చాలా సంతోషము. హరి ఓం తత్సత్. ఓం. శుభాశిష్యులు శుభమస్తు. స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. అయ్యా ఉన్నారా? ఉన్నారా? అదృశ్యంగా ఉన్నారు అందరూ కూడా. ఇంకా మనకి 10 నిమిషాల టైం ఉంది. ఇష్టాగోష్ఠి, సందేహములు, సమాధానములు. రేపు అందరికీ కూడా పర్వదినము, దీపావళి పండుగ రేపు చేసుకోవడం జరుగుతుంది. ఇక అందరూ కూడా అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ టపాకాయలు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు ఇక అన్ని కూడా మరి కాల్చటం ఉంటుంది. అమ్మగారులు కూడా బాగా చక్కగా పిండి వంటలు కూడా అద్భుతంగా చేస్తారు. అరిసెలు, గారెలు, పకోడా, ఇంకేం చేస్తారమ్మా, విశేషంగా చేసే కొన్ని ఉంటాయన్నమాట. పులిహోర, అరిసెలు చేయరు, గారెలు, పులిహోర, పాయసాలు మరి ఇవన్నీ కూడా సరిగ్గా ఆరగించాల్సి ఉంటుంది. అమ్మగారు చేసిన తర్వాత, శ్రమ చేసిన తర్వాత అయ్యగారి కోసం, పిల్లల కోసంగా చేస్తారు కాబట్టి వాళ్ళు తృష్టిగా సంతుష్టిగా తీసుకున్నప్పుడు అమ్మగారికి కూడా ఆనందం, సంతోషం. మరి ఈ ప్రకారంగా పకోడాలు, గారెలు, పాయసాలు ఇవన్నీ తాగిన తర్వాత భుక్తాయాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుచేత రేపు ఉపన్యాసం వినటం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో అనుకుంటాను. రేపు ఉపన్యాసం పెట్టుకుందామా వద్దా? విశ్రాంతిగా పడుకుంటారా భుక్తాయాసంతో? వాయిస్ ఆన్ చేసుకోండి. ఉంచండి స్వామి, రేపు ఉపన్యాసం ఉండాలా? మరి భుక్తాయాసంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందేమో. ఎప్పుడు ఎందుకు ఉంటుంది? మీకు దీపావళి ప్రతిరోజు ఉంటుందా? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మేము మీ ప్రవచనము దీపావళి పండుగ రోజు వినాలి స్వామి. అందులో నరకాసురుడు వధింపబడ్డాడు కాబట్టి అందరికి పరమానందము, బ్రహ్మానందంతో దాన్ని మునిగిపోతారు. టపాకాయలు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు ఈ కాల్చే పనిలో మీరు చెప్పే ప్రవచనం ఆనందం కూడా
జత కలిగితే ఇంకా బాగుంటుంది స్వామి. అదే మీకు ఉత్సాహం ఉంటే నాకే ఇబ్బంది లేదు. నాకు ఇక్కడ నాకు ఒకటే ఉత్సాహం ఉంది పండుగ, స్వామి. రోజు ఉత్సాహం పండుగ ఉంది. నాకు. మీరు నాకైతే ఉత్సాహంగా ఉత్సాహం ఉంది చెప్తున్నారు, స్వామి. మాకు ఉత్సాహం ఉన్నది స్వామి. అది కాబట్టి రేపు ఉపన్యాసం ఉన్నది, అంతేనా? ఉంది స్వామి. స్వామి. సంతోషం, శుభం వస్తు. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. ఇంకా డౌట్లు ఏమున్నాయా? సందేహాలు ఏంటి? పూట మన రత్నమ్మ గారు చక్కగా చెప్పుకొచ్చారు. చాలా అంశాలు, బుద్ధి గురించి గాని, తర్వాత దీపం గురించి గాని, రాత్రి చతుర్దశి గురించి గాని, అన్ని అంశాలని ఒక్కటొక్కటి మెల్లమెల్లగా అర్థమయ్యేట్లుగా చెప్పుకొచ్చిన వాటిల్లో బాగా అందరికి అర్థం అయ్యాయి. ఇంకేమన్నా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే కాసేపు మాట్లాడుకుందాం. చెప్పండి స్వామి, ఇంకా కాలగంట ఉంది. నువ్వు చెప్పమ్మా ఉమా అమ్మగారు. ఇప్పుడు ఉమా అమ్మగారు మనకి 5 నిమిషాలు ఉపన్యాసం వినిపిస్తారు. అయ్యో నేను బెస్ట్ స్వామి, నేను చెప్పలేను, మీరు చెప్పండి స్వామి. స్వామి గారు, అయ్యా ఒక చిన్న సందేహం స్వామి. బయటిది సందేహం అంటే సందేహము కాదు, అది సందేహం లాంటిది, లాంటిదే అని అనుకుంటున్నా స్వామి. అనుకున్నా. అహంకారము, అజ్ఞానము అని 2 మాటలు వచ్చినాయి ఇందాక రత్నమ్మ గారు చెప్పిన వాటిలో. అదే ఏది 14వదైన అహంకారాన్ని మనము వధించుకుంటేనే మనకు 15వది వచ్చినది మనకు దీపావళి అని చెప్పి అంటున్నారు కదా. అహం అనగా నేమి? అహం అంటే నేను కదా. నేను అనేది అజ్ఞానంతో పలుకుతున్నాము జీవుడు. ఈ జీవునిలో జీవించి ఉన్నటువంటివి ఏంటివి? మొత్తానికి జీవునిలో వాడు జీవుడిగా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఉండేటన్ని ఏమున్నాయి? అజ్ఞాన సంబంధమైన విషయాలే కదా. ఈ నేను అనే దానిలో జీవునిలో అంటే నాకు ఊహకు నాకు అంతమైనంత వరకు ఈ గత జన్మలో కానీ అది ఏ జన్మలలో చేసుకునేటి ఈ జ్ఞాపకాలు అంటే వాసనలు, వాసనామయమైనదే కదా నేను అంతా మొత్తము. జీవునిలో ఉండేటని అవే కదా. ఈ వాసనామయమైనటువంటి ఇవన్నీ తొలగించుకుంటూ పోతే జీవుడైనడు అంతమైపోతాడు. అసోహం భావ ధ్యానంలో నిలబడినప్పుడు మీరే సమాధానం కూడా చెప్పేశారు. కాదమ్మా, నేను నాకు వచ్చినది చెప్తున్నాను. కరెక్ట్. సమాధానం అనుకోండి, ప్రశ్న అనుకోండి. లేదు, మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా వచ్చింది. అహంపద వాచ్యార్థమే జీవుడు. నేను నాది, శరీరమే నేను, ఇవన్నీ నావి, నేనే చేస్తూ ఉన్నాను, నేనే కర్తను, నేనే భోక్తను అన్నటువంటి భావనలో ఉండడం అహంకారము అంటే. అందుకే అహం పద వాచ్యార్థము జీవుడైతే, మరి అహం పద లక్ష్యార్థము దేవుడు. అది లక్ష్యార్థం సరేమ్మా. ఈ అహం అనే దానిలో ఏముంటే అహం అవుతున్నాడు? నేను నాది అన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాలతో పెనవేసుకొని ఉన్నంత వరకు ఆ అహంకారంలోనే ఉంటాం. అదే నేను నాదనే కర్తృత్వ భోక్తృత్వములు అంటే గత జన్మలో చేసుకునేటి ఈ జన్మలో చేసుకునేటువంటి వాసనామయమైనటివే కదా ఉండేటివని నాది ఒక అది. అవును, అవే కదా ఉండేది నాలో. వాసనామయముతో సంచితములో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం కర్మలు చేస్తూ ఉన్నాం కదా, వాటికి జోడించుకుంటూ ఉన్నాం. మహాత్ములు ఏం చేస్తున్నారు? తెచ్చుకున్న మూటను ఖర్చు చేసేస్తూ ఉన్నారు, ఇంకా జోడించుకునేది లేదు. మన గురువు గారు లక్ష్మణారులు మహాత్ములు జోడించుకోలే, తెచ్చుకున్నటువంటి సంచినే వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు. కనుక మనము ఆ స్థితిని పొందాలి అంటే ఆ అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమే, అలాగ చెప్తారు కదా, నీటిలోని తామరాకులాగా జీవించగలగాలి.
ఒకరు తిట్టినా, ఒక మాట అన్య మనలో ఆవేశము బాధ కలగకుండా పోయినట్లయితే మనము ఆ అహంకారాన్ని పోగొట్టుకున్న వాళ్ళమే అవుతాం. సరమ్మ గారు. అందుకే స్వామిని అనేవాళ్ళట, లక్ష్మయ్యకు బుద్ధి లేదు, లక్ష్మయ్యకు తెలివి లేదు అని బయట వ్యక్తులు అనేవారట. ఆ మాట వచ్చి స్వామి శిష్యులు వచ్చి చెప్పేవారు. అప్పుడు మనమైతే ఆ మాట అంటే ఊరుకుంటామా? ఆవేశం వచ్చేస్తుంది. కానీ స్వామి ఏమనేవారు? అబ్బా బుద్ధి లేదన్నారప్ప, ఎంత మంచి మాట అన్నారప్ప, బుద్ధి లేని స్థితి ఏంటప్ప? బ్రాహ్మీ స్థితి. తెలివి లేదన్నారా? ఎంత మంచి మాట. తెలివి కూడా లీనమైనటువంటి స్థితి ఏమిటి? బ్రాహ్మీ స్థితి. ఇంత మంచి మాట చెప్పారు కదయ్యా. అది మహాత్ములకు మనకు ఉన్నటువంటి ఆ భేదం. అంటే అప్పటికి నాకు వచ్చిన ఆలోచన సరి అయినదేనా కాదా? అహంకారంలో ఏమున్నాయి? కరెక్ట్. నేను నాది అనుకోవడమే అహంకారంలో. నేను నాదని వాసనాత్రయములు, వాసనలు మొత్తానికి ఉండేదాన్ని ఏది చెప్తారు చూడండి, కుప్ప కోసి అగ్గి పెడితే అవన్నీ తగలబడిపోతాయని చెప్పేసి అని. ఎన్ని ప్రోగై ఉంటేనే కదా నేను అనేది. అందుకే జీవుడు అనే పేరు కూడా దానికే వచ్చిందా? అందుకే కదా ఇక్కడ తెనాలి రామకృష్ణను ఒకసారి కృష్ణదేవరాయల సభలు అడుగుతారంట. పండితులు ఉంటారు కదా, అష్టదిగ్గజాలు. అప్పుడు వాళ్ళందరినీ కృష్ణదేవరాయలు ప్రశ్నిస్తాడు. ఏమని? మీరు ఎవరయ్యా మోక్షానికి పోతారు అని. అప్పుడు ఎవరు సమాధానం చెప్పరు. నేను మోక్షాన్ని పోతాను ఎలా చెప్పగలుగుతాము? అంత గట్టి నమ్మకము ఎవరికి లేదు. అయితే తెనాలి రామకృష్ణ పైకి లేచి నేను పోతా అన్నాడంట. అప్పుడు రాజుగారు, ఎలా చెప్తున్నావు నువ్వు? ఇంత అహంకారం నీకు, నేను పోతాను, నేను ఇంత గట్టిగా చెప్తున్నావే ఏమి అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఏమి లేదు రాజా, నేను అన్న అహంకారము పోతే మోక్షానికి పోతా. సరే స్వామి గారు, నా ప్రశ్నకు జవాబు నాలోనే ఉందని చెప్పేసి అమ్మగారు అన్నారు. నాకు వచ్చిన ఆలోచన సరియేదని చెప్పేసి అమ్మగారు అన్నారు. సంతోషం. ఇంకా నా దగ్గర ఏం లేవు స్వామి. స్వామి, కోరికలే కదా అహంకారానికి అజ్ఞానానికి కారణం. ఎవరు మాట్లాడేది? సుధాకర్ గారా? స్వామి సుధాకర్ స్వామి, కరెక్టేనా? కరెక్టే స్వామి. కోరికలే కదా కారణం, అజ్ఞానానికి అహంకారానికి కారణం. అజ్ఞానానికి అహంకారానికి కోరికలుగా కారణము. సందేహం అదేనా? అంతేనా? అంతే స్వామి. అమ్మ రతనమ్మ, మరి సందేహము అహంకారము విన్నావా నువ్వు? సందేహం విన్నాను. చెప్పారు. కోరికలే అహంకారానికి అజ్ఞానానికి కారణము. కరెక్టేనా? అజ్ఞానంతో కోరికలు కోరుకుంటూ ఉన్నాము. అజ్ఞానమే కోరికలకు కారణమైతూ ఉంది మనలో. కావాలి కావాలి అని కోరుకుంటూ ఉన్నాము అనాత్మ పదార్థాలను. దానిపైన మోహాన్ని పెంచుకొని కావాలి కావాలని కోరుకుంటూ ఉన్నామే, అదే అజ్ఞానం. శాశ్వతమైన దానిని కోరుకోవడం లేదు, అశాశ్వతమైనటువంటి దానినే కోరుకుంటూ ఉన్నాము, అదే అజ్ఞానం. సుధాకర్ గారు స్వామి, విన్నావా? విన్నాను స్వామి. సమాధానం కరెక్ట్ గా ఉందా? తెలుసుకోవడమే కానీ కరెక్ట్ అబద్ధమని మాకే సమాధానం అయిందా? అయింది స్వామి. కొంచెం. కానీ కామం వల్లనే కదా ఇవన్నీ వచ్చేదని నేను అనుకున్నాను స్వామి. ఏది? కామం వల్లనే కదా ఇవి, కోరికల వల్లనే కదా అని. దీనివల్ల? కామం వల్ల? కామమా? కామం వల్ల కోరికలు అని చెప్పి అంటున్నావా? ఏమడిగా నువ్వు? అదే కోరికల వల్లనే కదా అజ్ఞానం, అంటే నాది అని అనుకోవడం వల్లనే కదా అజ్ఞానం, అహంకారం వచ్చేది కూడా. అంటే సుధాకర్ గారి ఉద్దేశం ఏంటంటే తెలియక కోరికలు కోరుకుంటూ ఉన్నారు, తెలియక
కోరికల వైపు పోతూ ఉన్నారు, కోరికలు అట్లా అజ్ఞానం. పోవటమే అజ్ఞానము అనే కదా చెప్పేది. అవును స్వామి. తెలియక ఏమి తెలియని తనంతో తెలియని అజ్ఞానం అని మీరు అంటున్నారు. అదే తెలియక ఏది కోరుకోవాలో తెలియక తెలియక కోరికల వైపు పోతూ ఉన్నారు. ఈ తెలియక కోరికల వైపుకు పోవటమే అది పెద్ద అజ్ఞానము. కోరికలు నెరవేర్చుకునే దానికి అహంకార పైన వేసుకుని వ్యవహరిస్తున్నాడు. ఇతర పరమాత్మ ఈ విధంగా చెప్పారు. చెప్పమ్మా. యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతే. కోరికలకు ప్రధానమైనటువంటి కారణము విషయాలను ధ్యానించడం వలన. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాలను గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అందుకే చెప్తారు మనకు జన్మతః ధ్యానం చేసే అలవాటు ఉంది. అయితే మనం ఏమి ధ్యానిస్తూ ఉన్నాము? ప్రపంచ విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం, భగవంతుని ధ్యానించడం లేదు. ఎప్పుడైతే విషయముల గురించినటువంటి ఆలోచనలు, వాటిని గురించినటువంటి భావాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే కోరిక కలుగుతుంది. పక్కింటి ఆమె చెప్పింది, పెద్ద టీవీ తెచ్చుకున్నాను నేను అని చెప్పగానే ఆ విషయం విన్నాక మనలో కోరిక పుట్టింది, వెళ్ళి చూడాలి, చూశాక నచ్చిందంటే కొనుక్కోవాలి. ఇట్లాగా విషయాల గురించి ఆలోచన చేయడం వలననే కోరికలు అన్నవి మనలో వస్తూ ఉంటాయి అన్నది నా భావన. అజ్ఞానం వల్ల కోరిక పుడుతుంది కానీ కోరిక వల్ల అజ్ఞానం ఉంటుంది. హరి ఓం తత్సత్వం. భాగవంత్ సద్ఘోషించి ఈ పూట అందరూ బాగా ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆధ్యాత్మికంగా పయనించారు. సంతోషము. రేపు పండుగ, అందరికీ దీపావళి పండుగ శుభాశీస్సులు. స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరూ కూడా రేపు సంతోషంగా ఆనందంగా కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు సగ్గా ఆరగింపజేసుకుని కృష్ణ పరమాత్మని సేవించుకుని గురు మహాత్ముని స్మరించుకుని కాసేపు సోహం భావ ధ్యానం కూడా రేపు చేయండి. పండుగ పూట కాబట్టి స్వామివారు కూడా ఆనందిస్తారు. అట్లాగా మరి గురుదేవుని అనుగ్రహము, సర్వేశ్వరుని అనుగ్రహము, కృష్ణ పరమాత్మ అనుగ్రహం అందరికీ కూడా ప్రాప్తిగాక. ఈనాటి సత్సంగ పుణ్యం అందరికీ సంప్రాప్తమై అందరూ సంతోషంగా ఆనందంగా సుఖ జీవితము గడుపుతూ ఆరోగ్యంగా ఆనందముగా అందరూ కూడా సంపూర్ణ ఆయుష్ కలిగి అమ్మవారి కృపతో అందరూ కూడా ఉందరుగా కోరుకుంటూ ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.